నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద చేపల గుంతలను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరిశీలించి తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలకు దానా బదులు చెన్నై, బెంగళూరు నుంచి తెచ్చిన చికెన్ వ్యర్థాలను వేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దందాకు మంత్రి అండ ఉందని ఆరోపిస్తూ ఆ గుంతల్లో పట్టిన చేపలను తమ స్వంత డబ్బులతో ప్రతిరోజు మంత్రికి పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఆ చేపలు తింటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆయనకు తెలుస్తుందని అన్నారు. గతంలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా అధికారులు వారం రోజుల్లో చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులగం శంకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా, వైసీపీ నాయకులు చంద్రారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, ఫణిధర్ రెడ్డి, మాణికర చందన్ కుమార్, మాజీ జడ్పీటీసీ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎంత గంభీరంగా తయారైందంటే ప్రజలు హెల్త్ గురించి కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా ఈ ఫిష్ పాండ్స్లో చికెన్ వేస్ట్ అనేది బెంగళూరు నుంచి, చెన్నై నుంచి తరిగి తీసుకొచ్చారు. మామూలుగా ఫిష్ ఫీడ్ అనేది లేకుండా ఈ చికెన్ వేస్ట్ ఏది అక్కడ బాగా చీప్గా దొరికే 200 రూపాయలు 300 రూపాయలు దొరికే ఆ వేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి మన ఫిష్ పాండ్స్లో వేయడం జరుగుతుంది. చికెన్ వేస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. అక్కడికి ఏమేమి అవసరం లేదు, పనికిరాందో, కుళ్ళిపోయిందో అట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఒక వేస్ట్ బిన్లో వేస్తే దాంట్లో ఉండే హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ రకరకాలుగా చెడిపోయిన వ్యవస్థను తీసుకొచ్చి అది మన ఫిష్ పాండ్స్లో వేస్తున్నాం. దాంట్లో 2 విధాలుగా ఇబ్బంది. ఒకటి వచ్చి ఆ తినే చేపకి ఏ విధంగా తయారవుతుంది అనేది, ఏ విధంగా లోపల విషయం ఉందనేది మీరు గమనించవచ్చు. సమాచారం ఏంటంటే ఇక్కడ లోకల్ టీడీపీ నాయకులు నెలకి దాదాపు 18 నుంచి 20 లక్షలు వసూలు చేసుకుంటూ ఈ కార్యక్రమం సాగించేటట్టు అధికారులందరినీ బెదిరిస్తూ ఎక్కడ మాత్రం అడ్డు రాకుండా ఈ కార్యక్రమం సాగించేటట్టు టీడీపీ నాయకులు దీని వెనకాల ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దాంట్లో చైర్యల నుంచి ఒక ముఖ్య టీడీపీ నాయకుడు, మన సంఘం నుంచి ఒక పెద్ద నాయకుడు, ఇదంతా తెలిస్తే మంత్రి గారి ఆఫీస్కి ఇవన్నీ చేరుతుందని తెలుస్తుంది. అందుకు ఈరోజు ఆ చికెన్ వేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనకాల వీడియోలు కూడా తీయడం జరిగింది. ఎక్కడ డంప్ చేస్తున్నారు దాన్ని కూడా వీడియోలు తీయడం జరిగింది. ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తున్నారో కూడా వీడియోలు తీయడం జరిగింది. ఇవన్నీ ప్రెస్కి కూడా మళ్ళీ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మన ఎస్పీ గారికి కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెకి వేధిస్తున్నాం. మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లాగా పెట్టారు మీ పోలీసుల మీద, అయినా కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సూటిగా మీకు డైరెక్ట్గా మీకు చేరాలని చెప్పి ఈరోజు మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. మీరు చర్యలు తీసుకోండి. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ మంత్రి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ దీని మీద చేస్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకి ఎంతో ఇబ్బంది జరుగుతుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందరూ గమనించి కావాలంటే మన మంత్రి గారికి ఇక్కడ నుంచి రోజు మా ఖర్చుతో ఒక చేప పంపిస్తాను తినమండి. ఆయనకి అప్పుడు తెలుస్తుంది దీని సంగతి ఏందని. ఇక్కడ లోకల్ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆయనకు కూడా తెలియాలి కాబట్టి మా ఖర్చుతోనే పంపిస్తాం ఆయనకి ప్రతిరోజు చేప ఈ పాడు నుంచి. ఇది మాత్రం తొందరగా ఒక వారం లోపల ఇది ఆపాలని చెప్పేసి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మళ్ళీ కోరుకుంటున్నాం. లేకుండా ఉంటే ఒక వారంలో మీరు చర్యలు తీసుకుండా ఉంటే మాత్రం సంఘంలో ఉండే జనాలందరూ ఇక్కడికి వచ్చి లేకపోతే నెల్లూరుకు వచ్చి పెద్ద విధంగా ఆందోళన చేస్తామని చెప్పి మళ్ళీ తెలియపరుస్తాం.